హలో, అందరు బాగున్నారా? ఆల్మోస్ట్ జీవితంలో అందరము ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక చోట స్ట్రక్ అయిపోయి ఉంటారు. నా జీవితం ఏంటి ఇట్లా అయిపోయింది, లేదంటే వాళ్ళ వల్ల మేము నష్టపోయినాం, వీళ్ళ వల్ల మాకు ఇలా జరిగింది, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ కాకపోయినా సరే కొంచెంలో కొంచెమైనా ఏదో ఒక చోట స్ట్రక్ అయిపోయి ఊరికే జరిగిపోయిన వాటిని గురించి తిట్టుకుంటూ, ఒకరిని ద్వేషించుకుంటూ, వాళ్ళను ఊరికే గుర్తు చేసుకొని వాళ్ళు పాడైపోవాలి, నాశనం అయిపోవాలి, ఇవన్నీ అనుకుంటూ జీవితాన్ని సగము వృధా చేసుకుంటున్నామని నాకు అనిపించింది చాలామందిని చూసిన తర్వాత. అసలు ఫస్ట్ మనము ఈ ఫ్రస్ట్రేషన్ నుంచి, ఈ బాధల నుంచి బయటపడాలంటే మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మనల్ని బాధ పెట్టిన వాళ్ళను మర్చిపోవడం. మనకి ఎవరి వల్ల నష్టం జరిగిందో, మనం ఎవరి వల్ల బాధపడుతున్నామో వాళ్ళని కంప్లీట్గా వదిలేయండి. మాటికి అస్సలు వాళ్ళ వల్ల నేను ఈరోజు ఇలా ఇబ్బంది పడ్డాన్ని అసలు గుర్తు చేసుకోవద్దు. వదిలేసి ఎప్పుడైతే మీ జీవితం గురించి మీరు ఏమవ్వాలనుకుంటున్నారో, ఏం చేయాలనుకుంటున్నారో దాని గురించి మాట్లాడినప్పుడు మాత్రమే మీరు ముందుకెళ్ళగలరు. అంతేగాని ఇవి ఆలోచించుకోకుండా వాళ్ళని ద్వేషించడానికి, వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి టైం వేస్ట్ చేసుకున్నారనుకో, మన డెవలప్మెంట్ ఆగిపోతుంది. మన సమాధానం ఎలా ఉండాలంటే అవతల వ్యక్తికి మన డెవలప్మెంట్ అవతల వాళ్ళ సమాధానం కావాలి. నిజంగా ఒకసారి ట్రై చేయండి, చాలా రిలీఫ్ ఉంటుంది. మీరు చెప్పుకోండి, నా వల్ల ఎవరైనా బాధపడి ఉంటే నన్ను క్షమించండి, తెలిసి తెలియక నేను ఏమైతే పొరపాటు చేసింటే దేవుడికి చెప్పుకుంటాం చూడండి, అట్లా మన మనసుకి మనం చెప్పుకొని, అలాగే నన్ను బాధ పెట్టిన వాళ్ళని కూడా నేను వదిలేస్తున్నాను, వాళ్ళని నేను పట్టించుకోవడం లేదు అని ఒకసారి కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా గుండెల మీద చేయి వేసుకొని చెప్పుకోండి. ఎంత రిలీఫ్ వస్తుందంటే అంత రిలీఫ్ వస్తుంది డే బై డే. ఇదైతే కంపల్సరీ ట్రై చేసి చూడండి, నిజమో కాదో మళ్ళీ కామెంట్ చేయండి. ఇంకా ఇది చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీరు వాళ్ళని వదిలేసి మీ భవిష్యత్తు గురించి, మీ బాగోగుల గురించి మాత్రమే మాట్లాడుకోండి, దాని గురించి మాత్రమే ఆలోచించండి. అప్పుడు మన సక్సెస్ కంపల్సరీ మన దరి చేరుతుంది. ట్రై చేసి చూడండి ప్లీజ్. ఎందుకంటే నా లైఫ్లో ఇది జరిగింది కాబట్టి నాలాగా ఎవరైనా బాధపడి ఉండింటే ద్వేషిస్తూ టైం వేస్ట్ చేసుకోకుండా ముందుకు సాగాలని, సక్సెస్ అవ్వాలని, సంతోషంగా బ్రతకాలని నేను కోరుకుంటున్నాను. అందుకే ఈ వీడియో చేస్తున్నా. ఇంకా చెప్పాలని ఉంది, వేరే వీడియోలలో చెప్తాను. ఇది ఎలా ఉందో ఒకసారి నాకు కామెంట్ చేయండి, నచ్చిందో లేదో. ఓకేనా? మరి బాయ్ అండి, గుడ్ నైట్.